ఇప్పుడు ఇతనేంటంటే ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలని కంకణం కట్టుకున్నాడు. అది అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు. అతనికి సంపాదనే ధ్యేయం. ఎవరు అడ్డం వస్తే వాళ్ళు పవన్ కళ్యాణ, చంద్రబాబు నాయుడు, లేకుంటే సురేష, లేకుంటే ఇంకొక వ్యక్తి నిమిత్తం, దానికి నిమిత్తం మాత్రం మనం అందరం ఆయన ఇష్ట ప్రకారం చేసుకొని వెళ్ళిపోతాడు. ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత ఒకటి కాదు, మద్యం, ఇసుక, మైనింగ్, ఈ రాష్ట్రంలో ఏది దొరికితే దాన్ని మొత్తం వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎంత క్రూరంగా ఉంటారని. మైనింగ్లో పలమనేరులో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. కోలార్ నుంచి ఒక అతను మైనింగ్ చేస్తాడు, అక్కడ క్వారీస్ చేస్తాడు. మొత్తం నాకు ఇమ్మన్నాడు, ఇది లేని పరిస్థితులు ఇచ్చేశాడు. వాడుకున్నాడు, అతనికి ఏమి ఇవ్వలేదు. కొన్ని రోజుల తర్వాత కరెంటు బిల్లు కూడా కట్టకుండా ఒక 35 లక్షల రూపాయల బిల్లు ఇతనికి పంపించాడు. అరే నువ్వే పని చేసుకున్నావు, అది కట్టకుండా నాకు ఇస్తావేంటంటే, ఇవ్వకపోతే నిన్ను అరెస్ట్ చేస్తావంటే కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకునే పరిస్థితికి వచ్చాడు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి బాధితులు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఊర్లో ఉన్నారు, ప్రతి ఒక్క ప్రాంతంలో ఉన్నారు. అది ఈరోజు రాష్ట్రంలో జరిగిన పరిస్థితి. ఆ కొండే మంత్రి ఈరోజు మనం చూస్తుంటే ఒక్కరిద్దరు కాదు, మంత్రులు కూడా చూస్తామంటే, ఎమ్మెల్యేలు కూడా చూస్తామంటే ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చారు. మీడియా ఉన్నారు, మొదటి బాధితులు మీరే. 2430 తీసుకొచ్చాడు. పాపం ఎక్కడికక్కడ మీడియా కూడా సైలెంట్ అయ్యారు. తిరుగుబాటు చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు. వాళ్ళు కూడా మా క్లబ్లో చేరే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు కూడా సఫర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా మొత్తం నిన్న మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు భీమవరం పోవాలా, భీమవరం పోవాలంటే హెలికాప్టర్కి పర్మిషన్ లేదు, మీరు రావడానికి వీలు లేదు. రేపు నేను పర్చూర్లో మీటింగ్ పెట్టాను, నేను మీటింగ్ పెట్టడానికి వీలు లేదు. కెన్ యూ ఇమాజిన్ దిస్? మేము ఈరోజు మీటింగ్ కూడా పెట్టుకోలేని పరిస్థితులు మేము ఉన్నామని మేము చెప్పుకునే పరిస్థితికి రావాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒకటే చెప్తున్నా, 5 కోట్ల మందికి ఈరోజు ప్రజలకు ప్రభుత్వమే ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వం దగ్గరికి వెళ్తాం, ఎవరైనా అల్టిమేట్గా ఒకటి వస్తే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తాం. కానీ ప్రభుత్వమే సమస్య అయితే ఎవరి దగ్గర పోతాం నాకైతే అర్థం కాని పరిస్థితి. ఈరోజు ఇవన్నిటికి కూడా కారణం ముఖ్యమంత్రి విపరీత మానసిక ధోరణి వల్ల, ఆయన మానసిక ఆరోగ్యం వల్ల మనకి ఈ సమస్యలన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఈ పుస్తకం రాసిన తర్వాత మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, సమాజంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడు చేసే వ్యక్తులు నేరస్తులైతే, వాళ్లే పాలకులైతే ప్రజలు భయపడిపోయే పరిస్థితికి వస్తారు. భయపడిన తర్వాత బానిసలయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే అడుగుతున్న, రాష్ట్రంలో ఈరోజు ఈ పుస్తకం చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా చెడుని పూర్తిగా నివారించడానికి నడుం కట్టాల్సిన అవసరం ఉంది. కులం, మతం, ప్రాంతం, వర్గం అని లెక్కలేస్తే కుదరదు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనందరం కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా చైతన్యం కావాలి.